మన సాహిత్య తేజం ప్రేక్షకులకు స్వాగతం. ఈ భూమి మీద ఎన్నో జీవజాతులు ఉన్నాయి. ఇందులో పక్షులు ప్రత్యేకమైనవి. పక్షులు ప్రకృతిలో మమేకమై ఉంటుంటాయి. అనేక రకాల పేర్లు గల పక్షులు ఉన్నాయి. మనకు కొన్ని ప్రత్యేకమైన పక్షుల పేర్లని చూసినట్లయితే కోకిల, చిలుక, నెమలి, చాతకం, చెకోరం, కోడి, కాకి, ఇలా పక్షులు అనేటువంటివి ఉన్నాయి. ఇది కాకుండా హంస అనే ఒక పక్షి ఉంది. చిలుక, కోకిల, నెమలి, చాతకం, చెకోరం ఇలాంటి పక్షులని గురించి కవులు కావ్యాలలో వర్ణించారు. శ్రీహర్షుడు నైషధ చరిత్రం అనే కావ్యంలో దాని గురించి వర్ణించాడు. నైషధ కావ్యాన్ని శ్రీనాథుడు తెలుగులోకి అనువాదం చేశాడు శృంగార నైషధంగా. ఈ శృంగార నైషధ కావ్యంలో నలదమయంతుల యొక్క ప్రేమ వ్యవహారాన్ని హంస రాయబారిగా ఉండి వారి వివాహానికి కారణమవుతుంది. రాజహంస అని, కలహంస అని ఇలా ఆయా హంస యొక్క ప్రత్యేకతని గురించి చెప్పొచ్చు. ఇంకా అంతేకాకుండా పరమహంస అని అంటారు. పరమహంస అంటే ఏంటంటే సన్యాసంలో ప్రత్యేకతను సాధించిన వాళ్ళను పరమహంస అంటారు. మనకు పరమహంస అనేటువంటి పేరు రామకృష్ణ పరమహంస గురించి రామకృష్ణ పరమహంస అని పిలుస్తారు. హంసలో ఉన్నటువంటి ప్రత్యేక గుణం పాలను నీళ్లను వేరు చేయడం అనే గుణం లాంటిది. ఆ హంస ద్వారా మనం కూడా మంచి చెడుని వేరు చేసి మంచిని స్వీకరించడం, చెడును వదిలివేయడం అనేటువంటిది తెలుసుకోవాలి.